So, hello everyone and welcome to Boring Talks. So, this is my first video and ఈ బోరింగ్ టాక్స్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ బోరింగ్ స్టఫ్ అండ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యూ విల్ నాట్ వాచ్ టిల్ ది ఎండ్, అందుకే ఐ కెన్ టాక్ వాట్ ఎవర్ ద షిట్ ఐ క్యాన్. సో ఇన్ దిస్ వీడియో లెట్స్ టాక్ అబౌట్ సిఎస్సి అండ్ ఇట్స్ బ్రాంచెస్. సో ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే సిఎస్సిలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సిఎస్సి ఉంది, సిఎస్ఐటి, సిఎస్డి, సిఎస్ఎంస్, ఏఐఎంఎల్, నార్మల్గా సైబర్ సెక్యూరిటీ, ఇన్ని గణం బ్రాంచెస్ ఉన్నాయి కదా. అసలు ఈ రియాలిటీ ఏంటో విల్ డిస్కస్ అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ దాట్. అండ్ నోట్ ఫర్ ద పీపుల్ ఏంటంటే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద టైర్ 1 కాలేజ్. సో టైర్ 1 కాలేజ్లో ఏం చెప్తారు అండ్ ఈ బ్రాంచెస్ స్పెసిఫిక్ చెప్తారా లేదా ఐ డోంట్ నో, బికాస్ ఇఫ్ ఐ నో ఆల్సో ఐ డోంట్ సే అ లాట్ అబౌట్ దట్ బికాస్ ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దట్ షిట్. నాకు తెలిసింది నేను చెప్తాను బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ద టైర్ 3 కాలేజ్ అండ్ మా కాలేజ్లో ఎలా జరిగింది అండ్ నాకు రిలేటెడ్గా ఏముంటుంది, రిలేటెడ్గా ఉండేది ఏంటనేది ఐ విల్ టెల్. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ సిఎస్సి. ఫస్ట్ సిఎస్సి పక్కకెడితే నార్మల్గా కాలేజెస్లో ఏముండాలి? సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఇలాంటి కొన్ని బ్రాంచెస్ ఉండాలి. బికాస్ ఆఫ్ దిస్ బూమ్ ఏమైందంటే సివిల్, మెకానికల్ అనే బ్రాంచెస్ అనేవి వ్యానిష్ అయిపోయాయి. ఇప్పుడు ఇన్ 2021 నేను ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళానో ఫర్ ద ఫస్ట్ టైం మా కాలేజ్లో ఓన్లీ సివిల్ అనే అసలు బ్రాంచ్ లేదు, ఓన్లీ మెకానికల్ ఉండేది. అది కూడా జస్ట్ వన్ సెక్షన్ విత్ 20 పీపుల్ అంతే, చాలా తక్కువ మంది రావాలి. బికాజ్ వాళ్ళకి బిజినెస్ మొత్తం సిఎస్సిలో ఉన్నప్పుడు దానిలో ఎవరు తీసుకుంటారు, అలా జరిగిందన్నమాట. సో ఇప్పుడు సిఎస్సిలో ఇన్ని సెక్షన్స్ వచ్చాయి. అండ్ బీయింగ్ ఫ్రమ్ అ టైర్ 3 కాలేజ్, నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళాను అండ్ దాట్స్ బికాజ్ ఐ గాట్ సీట్ ఇన్ అ పర్టికులర్ కాలేజ్. ఆడికి వెళ్ళినప్పుడు ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే ఏంటంటే సిఎస్సి వాళ్ళని, ఐటీ వాళ్ళని, మాది హైబ్రిడ్ బ్రాంచ్ సిఎస్ఐటి వాళ్ళని అందరిని తీసుకొచ్చి ఒక సెమినార్ హాల్లో కూర్చోబెట్టారు. సెమినార్ హాల్లో కూర్చోబెట్టాక అప్పుడు హెచ్ఓడి వచ్చారు. హెచ్ఓడి అంటే ఎవరో తెలియదు, దే ఆర్ సెయింగ్ హెచ్ఓడి వచ్చారు. హెచ్ఓడి అంటే ఏంది, ప్రిన్సిపలా మనకు తెలియదు. హెచ్ఓడి వచ్చారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చి నార్మల్గా దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ దేర్ బ్రాంచెస్. అండ్ అప్పుడు మిగతా వాళ్ళకి ఏదో పని ఉండి వెళ్ళిపోయి ఒక హెచ్ఓడి మాత్రం ఉంది, అది ఐటీ హెచ్ఓడి. తను వాళ్ళు ఉన్నాగా తను ఏమైందంటే అడిగింది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. సో వీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ అవర్ సెల్ఫ్. అందరూ ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏమడిగారంటే వై యూ చూస్ దిస్ సిఎస్సి ఆర్ ఐటీ, సిఎస్ఐటి, ఎందుకు ఇదే బ్రాంచ్ ఎందుకు? రియాలిటీ నా మైండ్లో వచ్చింది ఏంటంటే నాకు అది దానిలోనే సీట్ వచ్చింది పెట్టుకుంటే నేను అదే వచ్చాను. ఆ ఆన్సర్ మాత్రం చెప్పకూరి అని చెప్పింది. సో ఓకే, అసలు ఏం చెప్పాలి నాకు తెలియదు. నాకు సిఎస్ఐటి అంటే ఏందో తెలియదు. ఫస్ట్ నార్మల్గా ఈ సిఎస్సికి ఐటీకి డిఫరెన్సే తెలియదు. ఈవెన్ స్టిల్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్సి అండ్ ఐటీ. అండ్ ఇఫ్ యూ ఆస్క్ గూగుల్ వాట్ ఇట్ సేస్ అంటే సిఎస్సి అనేది దానిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటుంది, దానిలో అది చేస్తారు. ఐటీలో కోర్ స్టఫ్ ఉంటుంది, దానిలో డిబిఎంఎస్, ఓఎస్ ఉంటుంది, అది ఇది అని చెప్తారు. కానీ ఏముండదు, అందులో నేర్చుకునేదే ఇందులో నేర్చుకుంటాం, అన్నిటికీ ఒకటే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ మమ్మల్ని అడిగేసరికి మాకు ఏం చెప్పాలో తెలియదు, ఏదో అట్లా మేనేజ్ చేస్తాం. దిస్ ఈజ్ మై డ్రీమ్ టు బీ ఇన్ సిఎస్ఐటి అని చెప్తాను. నార్మల్ నాకు గుర్తులేదు, బట్ ఎస్ మ్యామ్, ఐ గాట్ దిస్ సిఎస్ఐటి అండ్ ఇట్స్ మై డ్రీమ్ టు గెట్ ఇన్ టు సిఎస్ఐటి అండ్ ఇట్లా చెప్తుంటే ఆమెకు అప్పుడే అనిపించింది, మ్యాన్ సిఎస్ఐటి ఇస్ అ ఫ్రెష్ బ్యాచ్ మ్యాన్, ఇట్ స్టార్టెడ్ విత్ యూ అని అన్నది. మాతో స్టార్ట్ చేశారు అంటే వీఆర్ ద ఎక్స్పెరిమెంట్ ఫర్ దెమ్. లైక్ ఒకవేళ మేము వర్కౌట్ అయితే దిల్ కంటిన్యూ విత్ సిఎస్ఐటి. సో మా బ్రాంచ్ అనేది జస్ట్ టూ బ్యాచెస్ వరకు జరిగాయి. ఎస్, 2 బ్యాచెస్ అంతే, మేబీ 3 అనుకుంటా, నాకు క్లారిటీ తెలీదు. 2 బ్యాచెస్ వరకు ఉన్నాయి అనుకో. 2 బ్యాచెస్ వరకు నడుస్తుంటే ఇప్పుడు మా బ్రాంచ్ తీసేసి సిఎస్సిలో కలిపిస్తారు.
వై? బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద బిజినెస్. వాళ్ళకి బిజినెస్ కావాలి, చేస్తారు, దట్స్ ఇట్. సో నార్మల్గా చూసుకుంటే ఒక సెక్షన్లో ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 70 మెంబర్స్ ఉంటారు అనుకో. 70 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ ఇట్లా కన్వీనర్లో వస్తే మిగతా 20 మెంబర్స్ దే విల్ కమ్ ఫ్రమ్ దిస్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. అండ్ ఫర్ ఈచ్ పర్సన్ ఇన్ ద సిఎస్సి సెక్షన్ మేనేజ్మెంట్ విల్ బి అరౌండ్ 10 to 20 lakhs ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇఫ్ యువర్ మ్యాథ్ ఈజ్ మ్యాథింగ్, calculate how much they'll get in CSE. Our money they won't get in CSIT. So they'll keep more branches, but they'll expand CSE a lot because CSE ki brand like ఏంటిది ఆ బ్రాండ్ వాల్యూ ఉంది. ఇప్పుడు నార్మల్గా నాకు సిఎస్సి కావాలని చాలామంది వస్తారు అట్లా. ఇప్పుడు I'll tell one example of my friend, like friend's brother. He is a senior of us. సో ఏం చేశాడు, ఎన్ఐటీలో సీట్ రావాలని చెప్పి చదివాడు, రాలేదు. సో నెక్స్ట్ థింగ్ వాట్ హీ డిడ్ వాస్ టేకింగ్ అ డ్రాప్. 1 year డ్రాప్ తీసుకున్నాడు. అండ్ ఆ 1 yearలో 6 months మాత్రమే హీ స్టడీడ్ వెల్, అండ్ రిమైనింగ్ 6 months హీ గాట్ డిస్ట్రాక్టెడ్. ఆల్ బికాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నార్మల్గా అట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. అండ్ హీ గాట్ ఇన్ టు దట్ డైరెక్షన్ దట్ నేను చేసేది కరెక్టేనా, లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, నాకు సీట్ వస్తుందా, రాకపోతే ఎట్లా, అది ఇది అని చెప్పి ఏదో ఆలోచించుకుంటూ హీ వేస్టెడ్ హీస్ రిమైనింగ్ టైం. సో ఫైనల్గా హీ ఎండెడ్ అప్ ఇన్ అ గుడ్ కాలేజ్. ఇట్స్ వరస్ట్ ఏం కాదు కానీ గుడ్ కాలేజ్. సో ఆ గుడ్ కాలేజ్లో కూడా సిఎస్సి తీసుకున్నాడు, దట్స్ వెల్ అండ్ గుడ్. సో వెళ్ళాడు, బాగానే ఉంది. ఆడికి వెళ్ళాక హిస్ ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ నాట్ గుడ్. మనం ఫస్ట్ ఇయర్లో ఎవరితో ఫ్రెండ్స్ అవుతామో మేబీ వీల్ ఎండ్ అప్ విత్ దెమ్ టిల్ ద 4th year ఆఫ్ అవర్ కాలేజ్. సో ఎవరినైతే ఫస్ట్ ఇయర్లో మంచి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకోలేదనుకో, యూ విల్ ఎండ్ అప్ రియలీ బ్యాడ్. నార్మల్గా హీ డిడ్ంట్ చూస్ దట్. సో యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ ద ఆఫీస్. ఇది కాన్ఫరెన్స్ రూమ్. ఈ రూమ్ నేను 4 hours బుక్ చేసుకున్నా. అండ్ నార్మల్గా ఎవరు వెళ్తున్నారు, సో జస్ట్ ఫీలింగ్ షై అంటే. యా, నార్మల్గా వాడు సిఎస్సి తీసుకున్నాడు, వాడు ఫ్రెండ్స్ గ్రూప్ బాగాలేదు కాబట్టి ఏం చేశాడు, ఇక అటు చిల్లర తిరగడం అది చేయడం జరిగేసరికి హీ గాట్ డిస్ట్రాక్టెడ్ ఎ లాట్. ఇప్పుడు నార్మల్గా వేరేటోడు ఎక్కువ చదువుతున్నాడు, నేను చదవలేకపోతున్నాను, అది ఇది అంటే, నువ్వు సిఎస్సి తీసుకున్నా కూడా నేను సిఎస్సి నేను చేయాలి, వాడు చేస్తున్నాడు, ఈ సిఓడికి సిఎస్సి నేర్చుకుంటున్నాడు, నేను నేర్చుకోవట్లేదంటే నువ్వేం చేసావు అక్కడ? నువ్వు సిఎస్సి బ్రాంచ్ చేసుకున్నావు అంతే, ఈ సిఓడి చేసాడు అంతే. నువ్వేం నేర్చుకుంటావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గెట్ ఇన్ టు సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్ఐటి ఆర్ సిఎస్ఈ, దే don't teach literally different stuff. అన్నిళ్ళలో ఒకటే నేర్పిస్తారు. అండ్ ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ దెమ్ one question like what is the difference between our branch and the core CSE branch, for that వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. మీకు ఆ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ పెట్టాము కోర్ సైబర్ సెక్యూరిటీ అని, అది వాళ్ళకి లేదు, దట్స్ ఇట్. అండ్ ఆ కోర్ సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్ ఎవరికి రాదు, అసలు వచ్చినా ఫరక్ పడదు. ఇట్స్ ఆల్ బికాస్ ఇప్పుడు నార్మల్గా అది కొత్త బ్రాంచ్, దాంతోపాటు అది ఒక కొత్త సబ్జెక్ట్. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలీదు. సో వాట్ దే డూ ఈజ్, ఒక చాప్టర్ తీసుకుంటారు, ఒక చాప్టర్ని మల్టిపుల్ టాపిక్స్లో డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ సెమినార్, అండ్ నౌ గైస్ యూ హ్యావ్ టు గివ్ సెమినార్ అని చెప్తారు. యూ హ్యావ్ టు గివ్ సెమినార్, దట్స్ ఇట్. ఆ సెమినార్లో లెసన్ అయిపోయింది, లెసన్ చెప్పిస్తాము అంటారు అంతే. అడిగేటోడు కూడా ఉండడు, అసలు ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు నేను నేర్చుకోవాలి అని. సో వాట్ వీ ఆల్ డూ ఈజ్ విల్ స్టడీ ఫ్రమ్ ద యూట్యూబ్, ChatGPT, గూగుల్, అంతే. మోస్ట్లీ వీ వోంట్ స్టడీ బై యూజింగ్ దిస్ ఫ్యాకల్టీస్ అండ్ ఆల్. సో దట్స్ వాట్ ఆల్ హ్యాపెన్స్. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే 3 things. ఇప్పుడు నార్మల్గా నీకు ఒక యావరేజ్ కాలేజ్లో సిఎస్సి వస్తుంది,
అండ్ ఒక మంచి కాలేజ్లో స్పెషలైజేషన్ వస్తుందంటే గో విత్ దాట్, అంతే. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఏది తీసుకున్నా అంత తేడా ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ సిఎస్సి అండ్ ఆల్. మంచి కాలేజ్కి వెళ్తే మేబీ యూ విల్ గెట్ గుడ్ ప్లేస్మెంట్స్ ఇన్ ద 4th year, దట్స్ ఇట్. అండ్ అక్కడ వాడు కూడా ఏం చెప్పేది ఉండదు. సో ఇఫ్ యూ గెట్ ఇన్ టు దిస్ సిఎస్సి ట్రాప్ను, ఒక వేస్ట్ కాలేజ్కి వెళ్ళామనుకో ఏముండదు అక్కడ, ప్లేస్మెంట్స్ కూడా అంతేం రావు. సో ఐఎమ్ సేయింగ్ చూస్ గుడ్ కాలేజ్ అబౌవ్ ద బ్రాంచ్, అంతే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, బికాస్ ఈజీయోడు కూడా సిఎస్సి కోడింగ్ నేర్చుకొని క్రాక్ చేయొచ్చు ఇఫ్ ద ప్లేస్మెంట్స్ వర్ గుడ్ ఇన్ యువర్ కాలేజ్, అంతే. ఆ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇచ్చే కేపబిలిటీ కాలేజ్కి ఉందా అది చూడండి, అంతే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మేక్ గుడ్ ఫ్రెండ్స్. సో యాజ్ ఐ టోల్డ్, ఫస్ట్ ఇయర్లో ఎవరిని ఫ్రెండ్స్ చేసుకుంటావో అది చాలా ఇంపార్టెంట్. అండ్ మంచి ఫ్రెండ్ సర్కిల్ క్రియేట్ చేసుకోండి, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ గుడ్, లైక్ నువ్వు డిస్ట్రాక్ట్ కాకూడదు, అలానే ఏదో ఊరికే చదువుకుంటూ ఉండకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద లైఫ్, అంతే. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను రోజు లైక్ ఏదో ఒక హ్యాకథాన్స్కి వెళ్తూ ఉంటాడు. వాడు వేసుకునే ప్రతి టీషర్ట్ ఏదో ఒక హ్యాకథాన్లో గెలుచుకుంటుంది. అలాంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో ఐ విల్ బీ విత్ హిమ్, then I'll have the knowledge about these hackathons and how these events happens and all. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, నార్మల్గా కోడింగ్ స్టఫ్ ఆ స్టఫ్ ఇదంతా చేస్తూ ఉంటాడు. అట్లా ఇంకొకడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఇట్స్ ఆల్ అబౌట్ గుడ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్. అండ్ ఆ గుడ్ ఫ్రెండ్షిప్లో కూడా ట్రై టు మేక్ ఇన్ ఆల్ డిఫరెంట్ జానర్స్, లైక్ దేనిలో అయినా నీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరకాలి కదా, అట్లా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ట్రై టు లెర్న్. ఇప్పుడు నాకు సిఎస్సి వచ్చింది కదా, నేను సిఎస్సిఏ చేయాలంటే నువ్వు ఏం చేస్తావు సిఎస్సిలో? సిఎస్సి అంటే ఏంటి అసలు? యూ డోంట్ నో. సో ఇన్ ద సేమ్ వే డాటా సైన్స్ వచ్చింది కదా, నేను డాటా సైన్సే చేస్తాను, నా ఫేట్ అంతా డాటా సైన్సే అనుకుంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు నువ్వు డాటా సైన్స్ నీకు నచ్చలేదు అనుకో, డాటా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక ఎక్సెల్ షీట్ ఇస్తారు, ఒక డాటా ఇస్తారు, యూ హ్యావ్ టు స్క్రాప్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఉంటుంది. సో అది ఒక బేసిక్ అనుకో, నీకు అది నచ్చలేదు అనుకో, నువ్వు ఫస్టే వదిలేస్తావు. తర్వాత డెప్త్ నువ్వు వెళ్ళవు, పవర్ బిఐ అదంతా నువ్వు వెళ్ళవు, చూడవు, ఇదేంట్రా బాబు సొల్లు అనుకుంటావు. అట్లా ఉంటుంది. సో అది నీకు నచ్చలేదు అనుకో, యూ విల్ గో విత్ మిషన్ లెర్నింగ్, అంతే. ఇట్స్ నాట్ లైక్ దట్ నువ్వు డాటా సైన్స్ చేస్తున్నావు, డాటా సైన్సే చెయ్యాలి అని కాదు. యూ డూ వాట్ ఎవర్ ద షిట్ యూ లైక్, అంతే. ది 3 things మీరు గుర్తుపెట్టుకొని కాలేజ్లో జాయిన్ అయితే it will be good for you, because I am from the Tier 3 college and I am in this Zoho. It's all about what I did. I did literally everything. Like నేను ఒక mentoring చేశాను, and also I did content writing, and also I did marketing, and I did this teaching stuff in some of the like edtech startup. And also I joined other company. This is my second company. ఫస్ట్ కాగ్నిజెంట్లో చేస్తుంటే, కాగ్నిజెంట్ నుంచి షిఫ్ట్ కొట్టుండే. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యు లెర్న్. లైక్ ఇక్కడ ఒక బుక్ ఉంది, ఇప్పుడే తీసుకున్నా. ఈ బుక్ కనిపిస్తుందా? క్యూట్ లిటిల్ జోహో. సో నార్మల్గా ఇది ఒక Tier 3 కాలేజ్ అనుకో, ఇది ఒక Tier 1 కాలేజ్ అనుకో. బోత్ ఆర్ దేర్ ఇన్ సేమ్ జోహో క్యాంపస్. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ హూ యూ ఆర్, లైక్ ఏ కాలేజ్లో ఉన్నావు, ఏ బ్రాంచ్ తీసుకున్నావు అనేది దట్ డజంట్ డిసైడ్స్ యూ. వాట్ యూ డూ డిసైడ్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ కమింగ్ అబౌట్ దిస్ బోరింగ్ వీడియోస్ ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ కమ్స్ టు మై మైండ్. దీనిలో ఫ్యాన్సీ ఎడిటింగ్ ఉండదు, అదేం ఉండదు. ఇట్స్ జస్ట్ అ రా టాక్. వాట్ ఎవర్ ద షిట్ ఐ ఫీల్స్, ఐ tell it in the camera. That's it. And if you like this video, and if you want more videos like this, and we can recommendations like about college life, about friends, about my experience, and normal ga నేను జోహోకి ఎలా వచ్చాను, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అని ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ డౌన్. ఐ విల్ జస్ట్ మేక్ వీడియోస్ అబౌట్ దాట్. అండ్ ఇంకేముంది, అంతే. ఏముంది, ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకొని అండ్ ఐ హ్యావ్ టు లీవ్. దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.